మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఈరోజు మనం ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ నాలెడ్జ్ మోడల్ పేపర్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలో పండ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఇది? ఆన్సర్ భారత్. నెక్స్ట్, కొబ్బరి దీనికి ఉదాహరణ? దీనికి సరైన సమాధానం ఏకలింగ పుష్పం. ఏంటండి? ఏకలింగ పుష్పాన్ని చూసినట్లయితే కొబ్బరికి ఉదాహరణగా చెప్పవచ్చును. నెక్స్ట్, రబ్బర్ ఉత్పత్తిలో ముఖ్య దేశం ఏది? ఆన్సర్ మలేషియా. మలేషియా చూసినట్లయితే రబ్బర్ను ఉత్పత్తి చేయడంలో ముఖ్య దేశంగా ఇక్కడ ఆన్సర్ ఇవ్వడమైంది. సో దీనికి సరైన సమాధానం మలేషియా. నెక్స్ట్, రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ కే విటమిన్. కే విటమిన్ చూసినట్లయితే రక్తం గడ్డకట్టడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. నెక్స్ట్, పంచదార, ఎరువులు, కాగితం పరిశ్రమలలో ఉపయోగింపబడే ఖనిజం ఏది? ఆన్సర్ సున్నప్రాయి. సున్నప్రాయి చూసినట్లయితే పంచదార, ఎరువులు, కాగిత పరిశ్రమలో ఉపయోగించబడే ఖనిజంగా ఇక్కడ ఆన్సర్ మనకి ఇవ్వడమైంది. నెక్స్ట్, ప్రాచీన ఆర్యులు ఇచ్చట స్థిరపడ్డారు అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వడమైందంటే ప్రాచీన ఆర్యులు ఎక్కడ స్థిరపడ్డారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం సింధులోయ. సింధులోయలో ప్రాచీన ఆర్యులు స్థిరపడ్డారు. నెక్స్ట్, పహ్లవి అనేది ఏంటి అంటే పహ్లవి అనగా ఒక లిపి. నెక్స్ట్, దాద్రా నగర్ హవేలీ రాజధాని ఏది? దీనికి సరైన సమాధానం సిల్వసా. సిల్వసా అనేది దాద్రా నగర్ హవేలీ యొక్క రాజధాని. నెక్స్ట్, రాజ్యసభకు అధిపతి ఎవరు? దీనికి సరైన సమాధానం ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధిపతిగా ఇక్కడ ఆన్సర్ ఇవ్వడమైంది. నెక్స్ట్, బృహస్పతి గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ఎన్ని? దీనికి సరైన సమాధానం 16. 16 ఉపగ్రహాల చూసినట్లయితే బృహస్పతి గ్రహం చుట్టూ తిరుగుతాయి. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించిన ఆర్టికల్ ఏది? దీనికి ఆన్సర్ 16వ ఆర్టికల్ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలను కల్పిస్తుంది. నెక్స్ట్, రేడియో తరంగాలు ఏ ఆవరణంలో విస్తరించుంటాయి? దీనికి సరైన సమాధానం 5వ ఆవరణం. 5వ ఆవరణంలో చూసినట్లయితే రేడియో తరంగాలు విస్తరించుంటాయి. నెక్స్ట్, అంటరానితనాన్ని నిషేధించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ 17వ ఆర్టికల్. 17వ ఆర్టికల్ చూసినట్లయితే అంటరానితనాన్ని నిషేధించే ఆర్టికల్గా మనం ఇక్కడ ఆన్సర్ ఇవ్వడమైంది. నెక్స్ట్, సిమ్లా సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? దీనికి సమాధానం 1945లో సిమ్లా సమావేశం జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఎన్ని? ఆన్సర్ 6. నెక్స్ట్, రైన్డీర్ ఇచ్చట కనిపిస్తుంది? ఆన్సర్ టండ్రాలలో. నెక్స్ట్, కప్ప లార్వా దేన్ని పోలి ఉంటుంది? ఆన్సర్ చేప. చేప చూసినట్లయితే కప్ప లార్వాను పోలి ఉంటుంది. నెక్స్ట్, డెంగీ వ్యాధికారకమైన సూక్ష్మక్రిమి ఏది? ఆన్సర్ ప్లావి వైరస్. ప్లావి వైరస్ అనేది డెంగీ వ్యాధికి కారణమయ్యే సూక్ష్మక్రిమి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడమైంది. నెక్స్ట్, పిల్లలకు పాలిచ్చే ఆడమగ జంతువులు? ఆన్సర్ ఎకిడ్నా. నెక్స్ట్, కిరసన్ ఆయిల్తో వీటిని చంపడం తేలిక? ఆన్సర్ దోమ లార్వాలను. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఐస్ క్రీమ్ పాత్రలు తయారు చేయటకు ఉపయోగించినది? ఆన్సర్ సోయా చిక్కుడు జిగురు.
సోయా చిక్కుడు జిగురు తీసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ను తయారు చేయడంలో పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ భారతదేశంలో పౌరసత్వం స్వభావం ఏమిటి? ఆన్సర్ ఏక పౌరసత్వం. నెక్స్ట్ చట్ట సమానత్వాన్ని తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆన్సర్ 14వ ఆర్టికల్. చూసినట్లయితే చట్ట సమానత్వాన్ని తెలియజేసే ఆర్టికల్గా ఇక్కడ ఆన్సర్ ఇవ్వడమైనది. నెక్స్ట్ 1956లో పుదుచ్చేరిలోని భారతదేశానికి అప్పగించిన దేశం ఏది? ఆన్సర్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ చూసినట్లయితే 1956లో పుదుచ్చేరిని భారతదేశానికి అప్పగించిన దేశంగా ఫ్రాన్స్ చెప్పడమైంది. నెక్స్ట్ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరిచారు? ఆన్సర్ 3వ భాగంలో 12 నుంచి 30 ఆర్టికల్స్ ద్వారా ప్రాథమిక హక్కులను అయితే రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ భారతదేశ సంస్కృతి ఈ దేశం ద్వారా విదేశాలకు వ్యాపించింది. ఆన్సర్ ఇరాన్. ఈజిప్టు దేశం ముఖ్య పరిశ్రమ ఏది? ఆన్సర్ నూలు వస్త్రాల ఉత్పత్తి. నూలు వస్త్రాల ఉత్పత్తిలో ఈజిప్ట్ అనేది ఈజిప్టు యొక్క ముఖ్య పరిశ్రమగా నూలు వస్త్రాల ఉత్పత్తి అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ చేయడమైనది. నెక్స్ట్ భారత్ చైనాల యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1962లో భారత్ చైనాల యుద్ధం జరిగింది. నెక్స్ట్ ఇప్పటి వరకు రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? ఆన్సర్ ఒకసారి. నెక్స్ట్ ఇందులో ఏ సంస్థానం విలీనీకరణ సందర్భంగా పోలీస్ చర్య తీసుకోవాల్సి వచ్చింది? ఆన్సర్ జూనాగఢ్ సంస్థానంపై విలీకరణ సందర్భంగా పోలీసులు చర్య తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రాథమిక హక్కులని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? ఆన్సర్ అమెరికా దేశం యొక్క రాజ్యాంగం నుంచి అయితే ప్రాథమిక హక్కులను స్వీకరించడమైనది. నెక్స్ట్ దండి సత్యాగ్రహంతో సంబంధం ఉన్న దండి గ్రామం గుజరాత్లోని ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ నైసారి. నెక్స్ట్ స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ ఉన్నటువంటి మొదటి 2 రాష్ట్రాలు ఏంటంటే ఇక్కడ కేరళను మొదటి రాష్ట్రంగా, తమిళనాడును కూడా మొదటి రాష్ట్రంగా ఇక్కడ చెప్పడమైంది. ఈ రాష్ట్రాలలో చూసినట్లయితే స్త్రీ యొక్క పురుషుని యొక్క నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాజధాని ఏది? ఆన్సర్ లక్నో. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను తయారు చేయటంలో ఉపయోగించే అలోహ ఖనిజం ఏది? అనగా దీనికి సమాధానం జిప్సం. జిప్సం చూసినట్లయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను తయారు చేయటంలో ఉపయోగించే అలోహ ఖనిజంగా ఇది ఉంటుంది. నెక్స్ట్ కింది వాటిలో పెద్ద పులి రక్షించబడే శాంక్చురీ ఏది? దీనికి సరైన సమాధానం కవాల్. కవాల్ చూసినట్లయితే పెద్ద పులిని రక్షించబడే శాంక్చురీగా మనం చెప్పవచ్చును, కనుక దీనికి సరైన సమాధానం కవాల్. నెక్స్ట్ దీని వాడకం వాతావరణాన్ని కాలుష్యం చేయదు. ఆన్సర్ సహజ వాయువు. సహజ వాయువును కనుక వాడినట్లయితే ఇది వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎట్నా అగ్నిపర్వతం గల ప్రాంతం ఏది? దీనికి సరైన సమాధానం సిసిలి. సిసిలి చూసినట్లయితే సిసిలిలో ఎట్నా అగ్నిపర్వతం కలదు. నెక్స్ట్ స్వదేశ సంస్థానాల విలీకరణ ఘనత ఇతనికి దక్కుతుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్లో అంటే స్వదేశ సంస్థానాల యొక్క విలీకరణ అంటే ఎవరికి అట్లా విలీకరణ చేయడంలో ఎవరికి ఘనత దక్కిందని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సమాధానం సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ గాంధీజీకి మహాత్మా అనే బిరుదు ఇచ్చింది ఎవరు? ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ చూసినట్లయితే మన గాంధీజీకి మహాత్మా అని చెప్పేసి బిరుదు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కొండ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన రైలు మార్గం ఏది? దీనికి సమాధానం నేరోగేజ్. నేరోగేజ్ చూసినట్లయితే కొండ ప్రాంతాలకు పరిమితమైన రైలు మార్గం అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ ఇవ్వడమైనది. నెక్స్ట్ మంత్రిత్రయ రాయబారం జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1946. చూసినట్లయితే మంత్రిత్రయ రాయబారం అనేది ఈ సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ గాంధీజీ అంబేద్కర్ మధ్య ఒప్పందం జరగడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ మదన్ మోహన్ మాలవ్య. నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ ఖనిజాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్నది. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇవ్వడం అయిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏ ఖనిజాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం వజ్రాలు. వజ్రాలను చూసినట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ సహారా అంతర్జాతీయ విమానాశ్రయం గల నగరం ఏది? ఆన్సర్ ముంబై. నెక్స్ట్ 1993లో మహారాష్ట్రలో ఇచ్చట భూకంపం సంభవించింది. అంటే 1993 సంవత్సరంలో మహారాష్ట్రలోని ఎక్కడ భూకంపం వచ్చిందని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సమాధానం లాటూర్లో చూసినట్లయితే భూకంపం రావడమైంది. నెక్స్ట్
రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన దేశంలో ఓటు హక్కు పొందడానికి కనీస వయస్సు ఎంత? దీనికి సమాధానం 21 సంవత్సరాలు. అంటే రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పుడు మన దేశంలో ఓటు హక్కు పొందడానికి 21 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయింది. నెక్స్ట్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? దీనికి సరైన సమాధానం 1948. 1948లో దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించడమైనది. నెక్స్ట్ కమ్యూనల్ అవార్డును ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని ఎవరు? దీనికి సరైన సమాధానం మెక్డొనాల్డ్. మెక్డొనాల్డ్ చూసినట్లయితే కమ్యూనల్ అవార్డును ప్రకటించడమైంది మెక్డొనాల్డ్కి. ఇతడు బ్రిటిష్ యొక్క ప్రధాని. నెక్స్ట్ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పరిచింది ఎవరు? దీనికి సరైన సమాధానం సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ చూసినట్లయితే భారత జాతీయ సైన్యాన్ని ఇతడు ఏర్పరిచాడు కనుక ఇతనికి భారత సైన్యాన్ని ఏర్పరిచినటువంటి వ్యక్తిగా అని చెప్పేసి ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారిని ఇవ్వడమైనది. నెక్స్ట్ మన దేశంలో శివాలిక్ కొండలను అసోంలో ఏ పేరుతో పిలుస్తారు? దీనికి సరైన సమాధానం మిష్మి కొండలు. మిష్మి కొండలను చూసినట్లయితే శివాలిక్ కొండలను అసోం పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ బుధ గ్రహానికి గల ఉపగ్రహాలు ఎన్ని? దీనికి సరైన సమాధానం ఏమీ లేవు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బుధ గ్రహానికి కనుక ఉపగ్రహాలు అనేవి లేవు. నెక్స్ట్ ఎరుపు ఆకుపచ్చ నీలం రంగులను కలిపితే దాదాపుగా వచ్చే రంగు ఏమిటి? దీనికి సరైన సమాధానం తెలుపు. అంటే ఎరుపును ఆకుపచ్చ నీలం రంగులను కలిపినట్లయితే వచ్చే రంగు ఏంటంటే ఇక్కడ తెలుపు రంగు వస్తుంది కనుక దీనికి సరైన సమాధానం తెలుపు. నెక్స్ట్ స్వర్ణముఖి బ్యారేజ్ ఈ జిల్లాలో కలదు. దీనికి సరైన సమాధానం నెల్లూరు. నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ఒప్పందంలో భాగంగా శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు? దీనికి సరైన సమాధానం సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ చెరువుల ద్వారా నీటిపారుదలను అత్యధికంగా ఏ ప్రాంతంలో చూడొచ్చు? అంటే చెరువుల ద్వారానైతే ఎక్కువగా నీటిపారుదలను కనుక ఎక్కువగా చూసే ప్రాంతం ఏదని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం తమిళనాడు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.